మూడవ శ్లోకమునకు సారాంశము. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్య ఏతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం. ఆచార్య ఓ ద్రోణాచార్య, తవ నీకు శిష్యేన శిష్యుడైనట్టియు ధీమత బుద్ధిమంతుడైనట్టియు ద్రుపదపుత్రేణ దృష్టద్యుమ్నుని చేత వ్యూఢాం వ్యూహాకారముగా రచింపబడినదియును మహతీం గొప్పదియును అగు పాండుపుత్రాణం పాండవుల యొక్క ఏతాం ఈ సేనను పశ్య చూడుము అని దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యునితో చెప్పెను. ఓ ద్రోణాచార్య, నీ శిష్యుడును బుద్ధిమంతుడును దుష్టద్యుమ్నునిచే వ్యూహాకారముగా రచింపబడిన ఈ పాండవుల గొప్ప సైన్యమును చూడుము అనగా దుర్యోధనునికి పాండవుల సైన్యమును క్రమబద్ధముగా ఉన్నదని, కౌరవుల సైన్యము క్రమము తప్పి ఉన్నదని మొదటనే ఆ యుద్ధభూమిలో దుర్యోధనుకు సంశయము కలిగినది. ఎందువలననగా గురువుతో చెప్పేటువంటి మాటలను మనం ఉచ్చారించినచో దుర్యోధనుకు కలిగిన సంశయము ఏమిటి? ధర్మజునకు అనంత విజయ సాధనకు విశేష భారవాహిని అయిన అభేద్యమైన ఈ బ్రహ్మాకార వృత్తులనెడు పాండవ సైన్యమును చూసి ఈ మనస్సు కర్మోపాసనలను బలపరచు కుటిలదగు గురువుని చేరి కుటిల గురువుని చేరి ఇట్లు చెప్పెను. ఎందువలననగా మనసు ప్రవృత్తి మార్గములో ఉన్నంత వరకు భగవంతుని తెలుసుకొనజాలదు. కనుకనే శాసనీయ శిక్షింపదగినవాడు శిష్యుడు. ద్రోణుడే దుష్టద్యుమ్నుని సరిదిద్ది విద్యావంతుని చేసెను. విద్య నేర్చుకున్నప్పుడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని దగ్గర ఎంతో విలువైన విద్యను నేర్చుకున్నప్పుడు అతనిని సరిచేసి విద్య చక్కగా నేర్పినవాడు ద్రోణాచార్యుడు. మరి ఇప్పుడు యుద్ధభూమిలో గురువైన ద్రోణునికి ఎదురుగానే ఈ దృష్టద్యుమ్నుడు పాండవుల సేనానాయకుడుగా ఉన్నాడు. కల్పాంతే అపి శిష్యత ఇది శిష్య, కల్పాంతేపి కల్పాంతమునందును అస్తమస్తక యోగముచే ఏర్పడిన ఈ మహాప్రళయమునందును శిష్యతే మిగిలెడువాడు శిష్యుడు. ఎందువలనంటే అన్నీ లయమైపోయినప్పుడు ఏది మిగిలి ఉన్నదో అది శిష్య. శిష్య అంటే మిగిలి ఉండునది. అలాగే మహాప్రళయమునందు కూడా అన్నీ లయమైపోయినప్పుడు అన్నీ జడములై పడిపోయినందున మిగిలి ఉన్నట్టి
తానే అకార ఉకార మకార అర్ధమాతృకలకు వేరైనటువంటి ఓంకారమునందలి ప్రణవాతీతమై మిగిలి ఉన్నందుననే శిష్య, శేషము శేషించి ఉన్నది కనుక శిష్య. దృష్ట దిట్టతనము ద్యూయతే అభిగమ్యతే పొందబడువాడు. ఈ మనసనే దుర్యోధనుని చేత ఎంత మోసగించినను పట్టువదలక గురుకీలిలో దిట్టముగా ఉండు వృత్తి దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు అంటే దిట్టతనం గలవాడు. యుద్ధభూమిలో ఇక్కడ యుద్ధము అన్నప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధము ఎక్కడో ఢిల్లీ అవతల కురుక్షేత్రం అనే ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశములో కౌరవులకు పాండవులకు యుద్ధము జరిగినది అని మనం కథారూపంలో మనం విని ఉన్నాం. కానీ ఇక్కడ చెప్పినటువంటి గీతాచార్యుని యొక్క వచనముల ప్రకారము మనము విచారించినచో ఇక్కడ కేవలము వట్టి కురుక్షేత్రం అనే పదము వాడలేదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు అని ధర్మాన్ని ప్రతిపాదించినందున మిగతా జీవుల ఉపాధులన్నీ ఒట్టి తినుటకు మాత్రమే పుట్టినవి కాబట్టి అవి ఒట్టి కురుక్షేత్రములు. మానవ దేహమే ధర్మమునకు నిలయముగా ఉన్నటువంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము కనుక మానవుడు ఈ ధర్మ అధర్మాలను, జ్ఞాన అజ్ఞానములను, జడ చైతన్యములను, ఆత్మ అనాత్మలను వివేక దృష్టితో విచారించినచో అనాత్మ అసత్తు జడము దుఃఖాత్మికమైనది, ఆత్మ సత్తు చిత్తు ఆనందము సర్వవ్యాపకమైనది అని తెలుసుకొనుటకు యోగ్యమైన క్షేత్రము మానవ దేహమే ధర్మక్షేత్రము. అందుచేత ఈ ఆత్మ అనాత్మలను ఎరిగినటువంటి దిట్టతనము గలవారు ఈ జ్ఞానయుద్ధమునందు ఈ మనసనే దుర్యోధనుడు ఎన్ని కుట్రలు పన్నినను, అంటే మనసు ప్రపంచ విషయాల వైపు పరిగెత్తుటకు ఎంత ప్రయత్నించినను కూడా నిష్ఠ చేయుటయందు దృఢమైనటువంటి భక్తి కలిగిన వాడు, మోక్షాపేక్ష అపేక్షించిన వారు ఏమాత్రము మనోవికారములకు లోనుగాకుండా ప్రపంచ విషయముల వైపు పడిపోకుండా పరమాత్మయందే మనసును దృష్టి ఉంచి ఆ యుద్ధభూమిలో ఎన్ని సంకల్పములు వచ్చినను పట్టుయుద్ధలను విక్రమార్కునిలాగా యోగ సాధన యందు ఈ యుద్ధమునందు దిట్టతనముగా ఉన్నవాడే విజయమును పొందగలడు. కనుకనే దృష్టద్యుమ్నుడు ఎంతో నేర్పరితనముతో పాండవుల సైన్యము వైపు సేనానాయకుడుగా ఉన్నాడు. ఇట్టి దిట్టరిని బుద్ధిమంతుడనియు మహ్యతీతి మహతి మహపూజాయాం మహ్యతే పూజింపబడునది. ఇతి మహతి పూజనీయమైన పాండవసేనను దృష్టద్యుమ్నునిచే వ్యూహాకారముగా రచింపబడిన సేనను చూడుమని దుర్యోధనుడే స్తుతించినందున బ్రహ్మాకార వృత్తులే పాండవ సైన్యమని స్పష్టమగుచున్నది. హరి ఓం తత్సత్.